ఈరోజు ఆలోచనల్లో ఆశయాలలో స్పష్టత కలిగి అనుకున్నది సాధించడంలో నేర్పరితనం కలిగినటువంటి అనితర సాధ్యుడు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఏ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అన్నిటి పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కలిగించుకున్నారు ఆయన. అంతేకాకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల అంకితభావం కలిగినటువంటి ఆయన ఈరోజు ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలను కృష్ణమ్మతో సంగమం చేసి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారానే రైతన్నకు మేలు జరుగుతుందని నడుము కట్టినటువంటి అపర భగీరథుడు రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం, హెలికాప్టర్ ల్యాండ్ అయింది. హృదయ జన నేత సభాస్థలికి రావడానికి హెలికాప్టర్ దిగుతూ ఉన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఇక 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి మహానేత గౌరవ రేవంత్ రెడ్డి గారు సభాస్థలికి వచ్చిన తరువాత ఒక సంక్షిప్త సభా కార్యక్రమం ఉంటుంది. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యం గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, కాంగ్రెస్ పార్టీ సోదరిమణులారా, ఈనాడు ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది. అట్లనే మన ఈ ప్రాంతంలో మనకి స్వాతంత్రానికంటే ఎక్కువ స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడ్డది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి తోటి సహచరులు మంత్రివర్గం మొత్తం ఇక్కడ విచ్చేస్తూ ఉంది. ఈనాడు దేశంలో ఎక్కడా కని విని